మా వీడియో వస్తుందంటే అర్థమైందా? సో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే అంతే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంత సోదని చెప్పను. సో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు సాయి, కొందరు షణ్ముఖ్ అంటారు, కొంతమంది వెంకట్ అంటారు. సో ఈరోజు వీడియో ఏంటంటే, మనము ఈ కార్తీక మాసంలో ఒక స్పెషల్ గుడికి, ఐ మీన్ వెళ్ళే ప్రతిసారి గుడికి కాకుండా ఈసారి కొంచెం డిఫరెంట్గా ఒక టెంపుల్కి వెళ్దాము, ఒక మారుమూలలో ఉండే గుడికి వెళ్దామని నిర్ణయించుకున్నాము. ఐ మీన్ ఫ్యామిలీ వాళ్ళతో అందరితో వెళ్తున్నాము. సో మొత్తం మీకు కూడా చూపిస్తామా, పోదాం పద మరి, చలో. అందరి లైఫ్లో ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఉంటారు. నా లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరంటే కనిపిస్తుంది, చూసినారా? ఈవిడ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎవరో కాదు, ఈవిడ మా అమ్మగారు. కొంచెం కరుసుకుంటపల్లిలా ఉంది దావా. మావ మనం వెళ్ళబోయే గుడి పేరు పుష్పగిరి. సో ఇది కడప కర్నూలు హైవే రూట్లో ఉంటుంది. సో కడప నుంచి ఒక 20 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో వెళ్ళే దారి మొత్తం హైవే కాకుండా మధ్యలో ఇట్లా లెఫ్ట్కి తీసుకోవాలి. సో అక్కడ నుంచి మొత్తం ఒక పల్లెటూరు మధ్యలో వెళ్ళాలి. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది సీనరీ మాత్రం. డెఫినెట్గా అంటే ఒక పల్లెటూరు వైపుని ఎంజాయ్ చేస్తారు. జాగ్రత్త చూసుకొని పోవాలా. అన్ని రాళ్ళే మొత్తం. ఆడ కనిపిస్తుంది చూడు మామ, ఆడికే పోవాలి మనం. ఇక్కడ మొత్తం చూసుకుంటే అందరూ ఈ కార్తీక మాసంలో ఇక్కడ ఈ నదిలో, దీన్ని పినాకిని నది లేదా అంటారు, అంటే 5 నదుల సంగమాన్ని పినాకిని నది అంటారు. సో ఇక్కడికి వచ్చి దీపాలు చేయడం కానీ చూపి అట్లా. సో ఇలా దీపాలు చేసి ఇక్కడ ఈ నదిలో వదులుతారనమాట. సో అదే మ్యాటర్. కొనుమా ఉందా ఇక్కడ ఉంది, ఆగాగు నీళ్ళు తీసుకొని ఇంకా 3 సార్లు ఇట్లా పోసి ప్యాంట్ అంతా తడిచిపోయిందమ్మా. సో ఇదే గుడి ఎంట్రన్స్. శ్రీ విష్ణు రూపేయ నమశివాయ. సో ఆ నుంచి వచ్చినాం మనం ఇప్పుడు. ఈ గుడి కృతయుగం నాటిది. అంటే మనం ఇప్పుడు కలియుగంలో ఉన్నాం కదా మామ. ద్వాపరయుగం, త్రేతాయుగం, కృతయుగం. అంటే కృతయుగం మొట్టమొదటి యుగం. అంటే ఎంత పురాత కాలంలో కట్టినారో ఈ గుడిని ఆలోచించండి మీరే. ఇంకా చూసుకో, 700వ సంవత్సరంలో కట్టినారు. అంటే చూసుకోండి అప్పట్లో. ఈ పుష్పగిరిలో హరిహరులు 2 కొలువై ఉంటారు. హరిహరులు అనగా శ్రీ మహావిష్ణువు ఇక్కడ లక్ష్మీ చెన్నకేశ్వరుడిలా, పరమశివుడు వైద్యనాథేశ్వరుడిలాగా. ఒకవైపు పాతాళ గణపతి, మరోవైపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. చూడడానికి ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంటుంది. ఈ గుడి యొక్క ఇంకో ప్రత్యేకత ఏమిటంటే, కాశీలో లాగా పిండ ప్రదానాలు జరిపిస్తూ పితృదేవతలకు ముక్తిని కలిగించే కొన్ని దేవాలయాల్లో ఈ దేవాలయం మన తెలుగు రాష్ట్రంలో, మన రాయలసీమలో ఈ ఆలయం ఉండడం మన అదృష్టం, మన భాగ్యం అని చెప్పుకోవాలి. అసలు ఈ పుష్పగిరి అని పేరు ఎలా వచ్చింది? ఈ స్టోరీ మ్యాక్సిమం మీకు తెలిసి ఉంటుంది. సో తెలియకుండా నేను చెప్తాను, చూడండి. కొంచెం టెంపుల్ స్టోరీ చెప్తా, వింటా చూడు మావా.
బ్రహ్మ కుమారులలో కశ్యప ప్రజాపతి అని పేరు వింటారు. ఆయనకి 21 మంది భార్యలు. 21 మంది భార్యల్లో మనం ఈరోజు ఇద్దరి గురించి మాట్లాడబోతున్నాము. అందులో ఒకరు వినత, మరొకరు కద్రువ. ఇద్దరి మధ్య ఒకరోజు ఒక వాగ్వాదం జరిగింటుంది. అందులో వినత ఓడిపోవడం. సో వినత తన జీవితం మొత్తం కద్రువకి దాస్యం చేయాలని నిర్ణయిస్తుంది. ఈ స్టోరీ అంతా తెలిసి ఉంటుంది మనకి. వినత కుమారుడే గరుత్మంతుడు. కద్రువకి 2 సర్పాలు పుడతాయి. ఇది అంతా పురాణ ప్రాశస్త్యం. దీంతోకి పోతే చాలా డీప్గా ఉంటుంది మామ మొత్తం. సో పైన చెప్తాం మీకు. తన అమ్మ అయిన వినత దాస్యాన్ని ఎలాగైనా తొలగించాలని గరుత్మంతుడు అనుకుంటాడు. అప్పుడు తన పిన్నమ్మైన కద్రువకి ఇలా చెప్తుంది, దేవతలు స్వీకరించే అమృతం తెచ్చివ్వు గరుత్మంతుడా. ఈ దాస్యం నుంచి మీ అమ్మని విముక్తి పొందుతుంది అని చెప్పగా గరుత్మంతుడు ఏం ఆలోచించుకోకుండా ఇంద్రుడి దగ్గరికి వెళ్తాడు. గరుత్మంతుడు ఇంద్రుడిని ఇలా అడిగితే ఆయన ఒప్పుకోరు. ఆయనకు తెలియకుండా గరుత్మంతుడు అమృత భాండాగారాన్ని దొంగలిస్తాడు. అది తెలుసుకున్న ఇంద్రుడు, నేను వద్దన్నప్పుడు ఎలా తీసుకెళ్తావు అని వాళ్ళ ఇద్దరి మధ్య ఒక వాగ్వాదం జరిగి అమృతం ఇద్దరి చేతుల్లోనూ తొలగిసలాడుతుంది. అందులోని ఒక 2 చుక్కలు, కేవలం ఒక 2-3 చుక్కలు భూమిపైన పడతాయంట. ఆ భూమిపైన పడిన ప్రదేశమే పినాకిని నది. మొత్తం ఈ నది అంతా అప్పుడు అమృతంలాగా మారిపోయిందంట. అప్పట్లో ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఈ నదిలోకి వచ్చి స్నానం చేయడం, వాళ్ళ అనారోగ్యాలు రాకపోవడం, ముసలి వాళ్ళు యవ్వనవంతుల్లాగా అవడం, ఈవెన్ చాలా కాలం చావు లేకుండా బ్రతకడం కొన్ని సంవత్సరాల పాటు సాగిపోయిందంట. ఇది గమనించినటువంటి దేవతలు ఎలా అందరూ యవ్వనవంతులు మరణం లేకుండా అయిపోతే ఈ భూలోకం ఏమవుతుందో అని దేవతలు భయపడి బ్రహ్మ దగ్గరికి వెళ్తారు. సో అప్పుడు ఆయన బ్రహ్మదేవుడు ఏమంటాడంటే, దీన్ని శివ విష్ణువులే పరిష్కరించగలరు అని చెప్తారు. అప్పుడు మొట్టమొదటిగా మహాశివుడి దగ్గరికి వెళ్తే ఆయన అప్పుడు తన పాదముద్ర వేసినటువంటి కైలాస పర్వతం నుంచి ఒక ముక్కను ఇచ్చి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళండి అని చెప్తాడు. అప్పుడు శ్రీ విష్ణు దగ్గరికి వెళ్తే సాక్షాత్తు ఆ ముక్క ఏది అయితే అది ఉందో ఒక పెద్ద పర్వతంలా మారి ఈ పినాకిని నదిలో పడుతుందంట. అప్పుడు ఈ నది అనేది ఆ పర్వతం మీద ఊగులాడుతూ కనిపిస్తుంది. ఒక పుష్పంలాగా, అంటే నీటిలో ఊగులాడుతూ ఒక పుష్పంలాగా ఉంది అని చెప్పి అప్పటి నుంచి దీన్ని పుష్పగిరి అని పేరు వచ్చింది. ఇటు సైడ్ బాగా ఫ్రీగా ఉంది, మీరు ఇటు సైడ్ పెట్టింటే బాగుండేది. ఇటు సైడ్ బాగా ఫ్రీగా ఉంది, తెలియలే. గుడి ప్రాంగణం మొత్తం ఆ శిల్పకళతో, అంటే ఆ కృతయుగం తర్వాత ఈడ పరిపాలించిన రాజులు ఉంటారుగా, చోళులు కావచ్చు, పల్లవులు కావచ్చు, కృష్ణదేవరాయలు కావచ్చు, గుడిని ఆ శిల్పకళను డెవలప్ చేస్తూ వచ్చారంట. రామాయణ ఘట్టాలు ఉంటాయి, నటరాజు నృత్య భంగిమలు, అబ్బా సరిగ్గా కనిపిస్తే చాలా బాగుంది మామ. వేరే లెవెల్ అనుకోపో. ఇది గుడి ఎగ్జిట్, ఇది గోపురం, గాలి గోపురం అంటారు కదా, ఇదే గాలి గోపురం. ఇక్కడ శిల్పకళ నైపుణ్యం చూస్తే చూడు, స్కల్ప్చర్స్, ఏన్షియంట్ మార్వెల్ అంటారు, అందుకే ఊరికే అనరు, ఏన్షియంట్ మార్వెల్. కృతయుగం నాటి గుడి అంటే ఇంకా చూసుకో, చెక్కు చెదర్లు అసలు. ఇంకా దీన్ని మంచి డెవలప్ చేస్తే వేరేలా ఉంటుంది. అసలు లోపలికి ఫోన్ అలో లేదు, సో మనం లోపల ఏం వీడియో తీయలేకపోయాము. కానీ లోపల స్వామి ఉన్నాడు, పెద్ద పెద్ద మీసాలతోటి. దాన్ని ఏమంటారు, మకర తోరణం. ఆ మకర తోరణం నిండా దశావతారం. అంత అద్భుతంగా నాకు చూస్తుంటే ఇంకా కాసేపు చూడాలనిపించింది. అటు సైడ్ నుంచి ఎగ్జిట్. సో అటు సైడ్ చూస్తే మొత్తం ఎంత బాగుందో చూడండి శిల్పకళ. నటరాజ నృత్య ఏదో సంథింగ్ అంటారు దాన్ని, నాకు తెలియదు దాన్ని ఏమంటారు. వస్తున్నా ఉండమా. సూపర్ శిల్పకళ, ఎక్స్ట్రాడినరీ. సో ఇది చూస్తున్నారా, ఇక్కడ ఏంటిదంటే స్పెషాలిటీ. సో ఆ పైన ఒక హోల్ ఉంటుంది, ఆ హోల్ నుంచి కిందికి వేస్తే కింద హోల్లో పడాలి. కింద హోల్లో పడితే అనుకున్న కోరికలు నెరవేరుతాయి అంటారు. సో చూడండి ఇట్లా తూసుకులాడుతున్నారు అందరూ.
దీంతో ఇప్పుడు మనం పోయి వేసేది కష్టంలే కానీ పదంగా వెళ్ళిపోదాం. నిమ్మకాయ మసాలా సోడా ఉప్పు సోడా ఆరెంజ్ సోడా నన్నారి షర్బత్ కబ్జా గింజల నన్నారి షర్బత్ రనిమ్మ రనిక నిమ్మకాయ మసాలా సోడా ఉప్పు సోడా ఆరెంజ్ సోడా నన్న నెక్స్ట్ మేము వెళ్ళబోయే ప్లేస్ నాగేశ్వర కోన. అక్కడ చూస్తే చూడు బాబాయ్ మొత్తం ట్రాఫిక్ జామే. యా బాబా 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 కూర్చోతా కూర్చుతున్నారు చెప్పు. పాయింట్ మాత్రం అదృష్టమావా వేరే లెవెల్. ఇట్లాంటిది మనం రాయలసీమలో పెట్టుకొని మనం యాడికో పోతున్నాం. ఊటీ కూడరేటి సో అదే నాగేశ్వర కోన. ఇక్కడ శివుడు కొలువై ఉంటాడంట. సో లోపలికి వెళ్దాం ఇక. ఇట్లా పైకి వచ్చినాం కదా నుంచి మనం. అంతే మా ఈ వీడియోకి. ఇంకా వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. సో అందరూ ఏమైందంటే చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ కొట్టట్లేదు మామ. కొంచెం అట్లా చేస్తే ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఇక మామ. టాటా బాయ్ బాయ్.